జనసేన పార్టీని స్థాపించింది 3వ సంవత్సరం. ఈ సందర్భంగా నేను అందరికీ మీరు ఇచ్చిన సపోర్ట్కి, ముఖ్యంగా మీడియా వైపు నుంచి మీరు ఇచ్చిన ప్రతి ఒక్కరి సపోర్ట్కి, అలాగే అభిమానులకి, జలుబు వాయిస్ దస్పే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం 3వ సంవత్సరం. అది పార్టీకి అన్ని రకాలుగా సహకరించిన మీడియా ప్రతినిధులందరికీ, జర్నలిస్టులకి, ప్రతి ఒక్కరికి మీ ప్రెస్ మీట్ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పార్టీకి అండదండలుగా ఉన్న అభిమానులకి, పార్టీ సపోర్టర్స్కి, కార్యకర్తలకి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో మొన్న చెప్పాను, స్టార్ట్ చేసిన లాస్ట్ మన మీటింగ్లో చేనేత కార్యక్రమం చెప్పాను. సో దానికి తగ్గట్టుగానే ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇది ఈరోజు పోర్టల్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పార్టీ ఈ పాలసీస్ చేయబోయే ముందు మా థింక్ ట్యాంక్ ఉన్న ఇంటలెక్చువల్ గ్రూప్తో పాటు పబ్లిక్ నుంచి పార్టిసిపేషన్ కావాలని మాకు బలమైన సంకేతాలు రావటం వల్ల దీనిని ఒక ఆల్మోస్ట్ యాజ్ ఆన్ టుడే ఈరోజు మేము ఒక ప్రస్తుతానికి ఒక 32 ఇష్యూస్ లాంటివి ఐడెంటిఫై చేసాం. ముఖ్యంగా మనకి ల్యాండ్ ఎక్విజిషన్, మైనింగ్, అగ్రికల్చర్, వ్యవసాయం, అలాగే ఇటువంటి ఒక 32 ఇష్యూస్ని ప్రజల నుంచి, అంటే వాళ్ళ మేధావుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, ఇంక్లూడింగ్ హౌస్ వైఫ్ దగ్గర నుంచి కూడా మేము ఒపీనియన్స్ తీసుకుంటున్నాం ప్రతి ఒక్క 32 ఇష్యూస్ మీద. సో ఆ పోర్టల్లోకి ఒకసారి లాగిన్ అయితే మటుకు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసి, కాకపోతే చాలా సంక్షిప్తంగా ఒక 2,500 మాటల్లో సంక్షిప్తంగా వాళ్ళు చెప్పగలిగేది చాలా స్పష్టంగా, సూటిగా చెప్పాలి. అలాగే వాటిలో బాగా సరిగ్గా చెప్పాలి, అంటే వాళ్ళ అభిప్రాయాలను చాలా జాగ్రత్తగా పంపించిన వాళ్ళందరినీ కూడా మేము కొంత ఐడెంటిఫై చేసి జూన్ నుంచి మేము పార్టీ నిర్మాణ కార్యక్రమాలు స్టార్ట్ అవుతుంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా మీకు 2019 ఎన్నికలకి యువతకి పెద్దపీట వేయదలుచుకున్నాం పార్టీ తరఫు నుంచి. మోర్ దెన్ 60% యూత్ లీడర్షిప్ని మేము టార్గెట్ చేస్తున్నాం. అలాగే ముందు లీడర్స్ని ఐడెంటిఫై చేయడానికి జూన్ నుంచి మేము ఒక ప్రణాళిక ప్రక్రియ మొదలు పెట్టబోతున్నాం. నెక్స్ట్ మార్చ్కి జనసేన పార్టీ ఫుల్ ఫ్లెజ్డ్గా పొలిటికల్ పార్టీగా, అంటే అన్ని రకాలుగా ఒక సరైన దశలో ఉంటుందని నేను ముందుకు తీసుకెళ్ళాను. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మేము అందరం కలిపి. సో అలాగే విధంగా సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అభిప్రాయాలు చేయవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మీరు ఒకసారి చెప్పండి, ఒకసారి మాట్లాడండి. ఉందండి, రెండు స్టేట్స్లో రిజిస్టర్ చేసాం పార్టీని. 2 స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి మాకు గుర్తింపు ఉంది, 2 స్టేట్స్ నుంచి. కాబట్టి దీన్ని ఎలా ముందు పార్టీ నిర్మాణ కార్యక్రమాలు చేయబోయే ముందు మాకేంటంటే చాలా బలమైన కార్యకర్తలు ఉన్నారు ప్రతి చోట, ఇంక్లూడింగ్ కర్ణాటక, తమిళనాడు దగ్గర, బోర్డర్ ఏరియాస్లో, ఇంక్లూడింగ్ ఒడిశా దగ్గర. కాబట్టి మాకు సమస్యలు ఏంటంటే, ఆ ప్రజలు మా మీద, అంటే ఆ కార్యకర్తలు కానీ ప్రజల మీద నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే సరైన యువ నాయకత్వం కోసం, అంటే ఎలాంటి వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళు ఎలా బయటకు వస్తారనేది అందరం కూడా చాలామంది రావాలని బయటకు ఉంటుంది. కాకపోతే వాళ్ళందరూ రప్పించే విధానాలు ఏంటనే విధి విధానాల గురించి మేము ఆలోచిస్తున్నాం. దాంట్లో ముందుగా మేము జూన్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. అది ఇట్స్ టూ ఎర్లీ టు సే నేను ఎట్లా మేము వాళ్ళని బయటకు రాదలుచుకుంటున్నాం అనేది. అలాగే తెలంగాణలో కూడా ఈక్వల్గా చేయబోతున్నాం. పూర్తి స్థాయిలో పోటీ చేస్తాం వచ్చే ఎన్నికలు 2019. ప్రస్తుతానికి అంటే నాకు పొత్తులు ఇవన్నీ నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికి ఖచ్చితంగా పోటీ చేస్తాం. 2 రాష్ట్రాల్లో పోటీ చేస్తాం. అంటే వాళ్ళకి స్పష్టత ఇవ్వబోయే ముందు ఏంటంటే, ముందు మా నిర్మాణం, పార్టీ నిర్మాణం ఇవన్నీ జరిగిన తర్వాత మాకు కూడా ఒక బలమైన అవగాహన ఉంటుంది. అది అయిన తర్వాత అంటే
అంటే వాళ్ళ అంటే మీ పొత్తు పెట్టుకోబోయేది కూడా అంటే వాళ్ళ అంటే మన కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇవన్నీ ఏంటంటే చాలా వామపక్ష పార్టీలు కూడా ఉన్న ఏ పార్టీ అయినా సరే చాలా బలమైన నిర్మాణాలు కలిగి ఉన్న పార్టీలు. వాటితో మేము కలిసి పనిచేయాలన్నా కానీ ఏ విధంగా ఎలాంటి పొత్తులు కుదుర్చుకోవాలనుకున్నా కానీ మేము కూడా అలాంటి అలాంటి పార్టీ నిర్మాణం జరగకుండా చేయడం సరైనది కాదు. లాస్ట్ 2014 చేసామంటే అది ఒక ప్రత్యేక పరిస్థితుల్లో చేసాం, కానీ 2019కి అదే పరిస్థితులు లేవు. కాబట్టి మేము పార్టీ నిర్మాణం కంప్లీట్ చేసిన తర్వాతే చేయదలుచుకున్నాం. అదే మా పార్టీ నిర్మాణం అయిన తర్వాతే ఎలా పొత్తులు పెట్టుకుంటాం, లేదంటే అవసరం ఉందా లేదా వీటిని ముందుగా ఆలోచిస్తాం. అట్లాగా అంటే ముందు అట్లా అనుకోలేదండి. అంటే మెయిన్గా ఏంటంటే ఒక ఆల్టర్నేట్ అంటే ఒక పొలిటికల్ థాట్ ఉండాలి అనేది మా అందరి ఉద్దేశం. అది పవర్లో తీసుకొస్తారా అనికంటే కూడా మాకు ప్రజల సమస్యల్ని ఎంత బలంగా ముందుకు తీసుకెళ్లగలం అనే ముఖ్య ఉద్దేశం యాక్చువల్ స్థాపించినప్పుడు. ఎందుకంటే 2014లో మేము మార్చి 14 మేము ఆ రోజు చెప్పినప్పుడు కూడా రాష్ట్ర విభజనని అందరూ ఎవరెవరి పార్టీ కోణాల్లో ఆలోచించారు, కానీ ఒక హోలిస్టిక్ దృష్టితో ఎవరు మాట్లాడలేదు. దాన్ని మేము వచ్చింది కూడా అదే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం పార్టీ. ఎవరు కూడా అందరూ సామాన్య జనం బాధపడేది వాళ్ళ ఆలోచన విధానాన్ని ఎవరు ప్రతిబింబించట్లేదని చెప్పి ఆ ఉద్దేశంతో మేము దాన్ని ఎగ్జాక్ట్ మేము రిఫ్లెక్ట్ చేస్తే మాట్లాడాం ఆ రోజు కూడా 2014 కూడా. సో ఇది మోర్ దెన్ పవర్ బేస్డ్. వీటన్నిటికంటే కూడా ముందు ప్రజల సమస్యల్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలి, ఎలా పరిష్కారం మార్గాలు వెతకాలన్న ముఖ్య ఉద్దేశం. పవర్ వచ్చినా రాకపోయినా పార్టీ అనేది ప్రజల కోసం ఉంటుంది. సర్వే చేయించారా? అట్లాగా నేను ఆలోచించండి. సర్వేలు మారచ్చు ఇవన్నీ ఉండొచ్చు, కానీ సర్వేల మీద ఆధారపడి కూడా అంటే ఒకరోజు పాజిటివ్గా రావచ్చు, ఇంకోరోజు నెగిటివ్గా రావచ్చు, కానీ మేము ఒక ఖచ్చితమైన ఒక ఆలోచన విధానంతో పార్టీ స్థాపించడం జరిగింది. ఇది అంటే ఒక పాజిటివ్ ఉంటే బాగానే ఉంటే సంతోషమే, కానీ బట్ అదే మాకు కొలమానం కాదు. ఇక వీఆర్ టేకింగ్ ఐడియాలజీ ఫార్వర్డ్. గ్యాప్ ఇవ్వడం అంటే ఫస్ట్ అంటే వాళ్ళందరూ కోరింది ఏంటంటే మాకు ఎగ్జామ్స్ టైం మాకు ఇప్పుడు అందరికీ మన మార్చి నుంచి మా దాకా. అందుకని విద్యార్థి సంఘాలు అందరూ కూడా రిపీటెడ్ రిక్వెస్ట్ వచ్చిన పార్టీ ఆఫీస్కి. సో దానివల్ల కొద్దిగా ఏప్రిల్ మే దాకా ఆలోచిస్తాం. అది ఒకటి ఆ పార్టీల తాలూకు వైఫల్యం కూడా ఉంటుంది, గవర్నమెంట్ల తాలూకు అప్పుడు వాళ్ళ ప్రభుత్వాల్లో అంటే పవర్లో ఉన్న ప్రభుత్వాల తాలూకు వైఫల్యం కూడా ఉంటుంది. అలాగే మేబీ ఉత్తరప్రదేశ్ చూస్తే వాళ్ళకి వితిన్ వాళ్ళ కుటుంబ కలహాలు ఇవన్నీ కూడా చాలా రిపీటెడ్ ఉన్నాయని చెప్పి నాకు లాస్ట్ టైం ఆయన యుఎస్తో ఆయన స్టీవ్ జార్డన్ కూడా నాకు ఆ రోజున అఖిలేష్తో పనిచేసిన ఆయన కూడా అందుకు కూడా ఏంటంటే వాళ్ళ కుటుంబ కలహాలు కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. అది మరి ఎలా దాన్ని బయటకు వస్తారని చెప్పి ఆయన కూడా ఒకలాంటి డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు రోజున. ఈరోజు అదే నిజమైందండి. సార్ సంతృప్తి వీటన్నిటికంటే కూడా చేసుకుని అంటే మా స్థాయిలో ఎంతవరకు చేసుకుంటే వెళ్ళగలిగామని చేస్తూనే ఉన్నాం. మా పరిమితులు మాకున్నాయి. 100% మేము అనుకుని మొత్తం చేయగలిగామంటే ఖచ్చితంగా అంత స్థాయికి రీచ్ అవ్వలేకపోయాం. కాకపోతే ఏంటంటే స్పిరిట్ ఎక్కడ చావలేదు. మనం చేయదలుచుకుని చేస్తూనే ఉన్నాం, కానీ వీ నీడ్ గ్రేటర్ నెట్వర్క్ కావాలి, అలాంటి పార్టీ నిర్మాణం జరగాలి. దీనివల్ల ఏమవుతుంది, ప్రెసెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ సమస్యల మీద పోరాటం చేయడానికి శక్తి ఉంటుంది. ప్రస్తుతం శక్తిని సమకూర్చుకుంటున్నాం, అంతవరకు చెప్పగలం. అంటే నేను ఇప్పుడు ఆ ప్లాన్స్ యాక్షన్స్ ఇప్పుడు చెప్తే ఏమైపోతుంది, నాకు పత్రికా ముఖంగా చెప్పగలిగేది కాదు, మీడియా ముఖంగా చెప్పగలిగేది కాదు. నాకున్న అంటే జనసేనకి అట్రాక్ట్ అవుతుంది చాలా కొత్త తరం యువకుల్లో నాయకత్వం ఇష్టమైన యువత. సో వాళ్ళందరినీ మాకు ఎలా బయటికి తీసుకురావాలి, వాళ్ళని ఎలా ఇంటరాక్ట్ చేయాలి, వాళ్ళని ఎలా ప్రొజెక్ట్ చేయాలి అనేది మాకు కొంతమంది లెక్చరర్స్ ప్రొఫెసర్స్ కూడా వాళ్ళ సలహాలు తీసుకోవడం జరుగుతుంది. సో 2014 సంగతి అండి మాట్లాడారు. 2014లో అంటే నేను అనేది ఏంటంటే ఒక పార్టీ తాలూకు లక్ష్యం
ప్రజల సమస్య మీద పోరాటమే కానీ అంతిమ లక్ష్యం అధికారం కాకూడదన్న ఉద్దేశం తప్ప నేను అంటే ఒకటేంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు వెనకబడిపోయిన జిల్లా అనంతపూర్. నాకు అనంతపూర్ నుంచి ఎందుకంటే రిప్రజెంట్ చేయాలి అనంతపూర్ నుంచి. సార్ సార్ ప్లీజ్ ప్లీజ్. My question is, it's been 3 years since you formed your party. Congress is almost dead in AP. So is there any possibility of your brother coming out of Congress and working with you? Are there any efforts from your side in that direction? లేదు సార్, అలాంటి ఆలోచన నాకు లేదు, ఆయనకు కూడా లేదు. సో వీఆర్ టూ ఇండిపెండెంట్ పీపుల్ అండ్ మా ఆలోచన విధానం ఒక దారిలో ఒకటే దారిలో కలిసి నడవాలి. సార్, ప్రజారాజ్యం పార్టీ నుంచి దగ్గర చూశారు, జరిగిన పొరపాట్లను విశ్లేషించుకొని మరోసారి అలాంటివి జరగకుండా జాగ్రత్త అంతేనంటే మీకు పార్టీ నిర్మాణంలో కొంచెం మెల్లిగా జాగ్రత్తగా అంటే ఆచితూచి అడిగేయడానికి కూడా కారణం ఏంటంటే ప్రజారాజ్యం చూశాను, మనుషులు రకరకాల పార్టీల నుంచి వచ్చి వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసం ఆ పార్టీని ఒక సరైన విధి విధానాల్లో వెళ్ళనివ్వకుండా అంటే వాళ్ళ వ్యక్తిగత ఎజెండాస్ పట్టుకొచ్చారు ముందుకి. సో అలాంటి జరగకుండా ఉండాలని నేను కొంచెం కాపు కాయాల్సిన అవసరం ఉంది నాకు. అందుకని కొంచెం విమర్శలు ఉన్నా కానీ ఎందుకు జాగ్రత్తగా వెళ్తానంటే గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడిగేస్తాను. ఓకే సార్, ఒక చెప్తాను. రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తామంటున్నారు. కాబట్టి జనసేన పార్టీ అనేది ఓన్లీ ఏపీలోని సమస్యలపైనే దృష్టి కేంద్రీకరిస్తుంది, తెలంగాణ సమస్యలపైన ప్రజల సమస్యల దృష్టి లేదు. మొన్న మీకు స్టార్ట్ చేసిన తెలంగాణ నుంచి మాకు మీరు తెలియాల్సి నేను చాలా ఎక్స్టెన్సివ్గా నేను తెలంగాణలో తిరిగాను పిఆర్పి టైంలో. కాకపోతే ఏంటంటే మొన్న లాస్ట్ టైం మన కార్పొరేషన్ ఎన్నికలకు కూడా నన్ను చాలా రకాల ఒత్తిళ్ళు ఇచ్చినా కానీ నన్ను పోటీ చేయమని జనసేనకి. నా ఉద్దేశం ఏంటంటే ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీకి చాలా స్పష్టమైన ప్రజలు మెజారిటీ ఇచ్చినప్పుడు ఆ తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఉంది. అలాగే నేను వచ్చి మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికల్లో పెట్టి నాకు ఎందుకు దాన్ని అలాంటి రసభాస క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. అది పరిపూర్ణమైన ఒక పార్టీ ఒక ప్రభుత్వం సంపూర్ణంగా ఉండాలి అంటే డెవలప్మెంట్ కూడా మళ్ళీ ఇంకొంచెం అటు ఇటు లేకుండా ఒకరి చేతిలో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని అసలు అలాంటి థాట్ లెవెల్ డిస్టర్బెన్స్ దేనికని చెప్పి ముందుకెళ్ళలేదు. నేను ఏపీలో చేస్తాను సార్. అంటే నాకు తెలియదు ఆపు ఆవిర్భావం ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ ఇది నాకు ఏమిటంటే ఎక్స్ట్రీమ్లీ ఐడియలిస్టిక్గా నేను ఆలోచించాలని ఉంటుంది నాకు వ్యక్తిగతంగా. కానీ వాస్తవంగా చూస్తే మనకి సీనియర్ పొలిటికల్ లీడర్షిప్ అవసరం ఉంది. అలాగే ఓన్లీ అసలు కంప్లీట్ ఐడియలిస్టిక్ బేస్డ్కి వెళ్దామంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఎంతో కొంత ఒక ప్రాగ్మాటిక్ ఒక ప్రాక్టికల్ అప్రోచ్ ఎంత విధి విధానాలు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం మన ఐడియాలజీ నష్టపోకుండా ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నది ఆలోచన. ఇప్పుడు ఈ కాలంలో యువత అందరూ కూడా కమర్షియల్ గోల్ ఓరియంటెడ్ గా వెళ్తున్నారు. యువత ఈ రాజకీయాలు ఇవన్నీ అంటే కనుక ఇవి లాంగ్ డిస్టెన్స్ ప్రజలకు అనుకూలంగా చేయాల్సినది ప్రాఫిట్ లేనివి. ఆ విధంగా యువత అంటే కరెక్ట్ ఐడియాలజీ యువత వస్తారు చాలా మంది ఉన్నారు. అని మనం ఇప్పుడు యువతను ఇప్పుడు అండర్మైన్ చేయాలి. వాళ్ళు చాలా అది అంటే నేను లాస్ట్ టైం ఎన్డీఏ ఈసారి ప్రస్తుతం యాజ్ అండ్ నౌ ఐఎమ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ రైట్ నౌ దిస్ సెకండ్ ఇస్ నాట్ ఎ పార్ట్. యాజ్ ఆన్ టుడే ఇట్స్ టూ ఎర్లీ టు సే సార్ యాజ్ ఆన్ నౌ. బట్ ఫర్ మీ రైట్ నౌ బికాజ్ ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి నేను ఎలాంటి పదవులు తీసుకోలేదు. నేను వాళ్ళకి ఏంటని నిస్వార్థంగా చేసింది ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆదుకుంటారు, నిలబడతారనే ఉద్దేశంతో నేను ఎలాంటి ఆశించకుండా చేశాను. అవి నెరవేర్చినప్పుడు నేను వాళ్ళతో ఎన్డీఏతో ఉన్నాను అనుకోవడం అది ప్రజా వ్యతిరేకమైన ఆలోచన విధానం అవుతుంది. అందుకని నేను దానికి అవును సార్.
నాకు ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు మేము కలిసి పనిచేసాం. ఈ రోజుకి నేనంటే వాళ్ళ అనుభవజ్ఞులు చంద్రబాబు ముఖ్యమంత్రి గారి తాలూకు అనుభవం కావాలి అని ఉన్నాయి. కాకపోతే ఇంకా వెళ్లాల్సినంత రీతిలో ప్రజలకి సరిగా అందట్లేదు, పాలసీలు ఇంకా ముందుకు తీసుకెళ్లొచ్చు, బలంగా తీసుకెళ్లొచ్చు ఉంది. కాకపోతే ఏంటంటే నేను ఒకళ్ళ తాలూకు అనుభవాన్ని మేము అంత చాలా సరళ ఐ కాంట్ బిలీవ్ ఇట్. అంటే ఇప్పుడు నేను అనేది అంటే ఇంక్లూడింగ్ మనకి ఉదాహరణకి ఆ రోజున మన ప్రధానమంత్రి గారు ఎన్డీఏ మన సెంట్రల్ హాల్లో ఉన్నప్పుడు ఆయన అన్నది ఏంటంటే అంతకుముందు వచ్చిన ప్రధానమంత్రులు కూడా చాలా బాగా చేశారు, నేను ఒక్కనే కాదు అన్నది ఆయన చెప్పారు. అంటే ఏంటంటే నేను ప్రీవియస్ తాలూకు పార్టీలు కానీ ప్రభుత్వాలను కానీ తాలూకు పనితీరుని చాలా ఈజీగా అండర్మైన్ చేయలేం, అది అవివేకం అవుతుంది. అలాగే నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం పనితీరుని చాలా ఈజీగా నేనంటే ప్రతి పార్టీ రాజకీయ పార్టీ అంటే ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీని దుయ్యబట్టడం అనేది సరైన విధానం కాదు. ఐ ప్రిఫర్ ఎ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. దానివల్ల ఏమనిపిస్తుంది, ఒకసారి వాళ్ళకి సపోర్టింగ్ ఏమైనా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ తప్పుల్ని సరైన విధి విధానాలతో వెలికి చూపాలనుకుంటున్నాను. నేను ఎవరికి సపోర్ట్ లేని, ఎవరికి ప్రో ఎవరికి యాంటీ కాదు సార్. ఐఎమ్ ప్రో పీపుల్ అని నేను అట్లా చెప్పట్లేదు. నేను అంటుంది ఏంటంటే వారి విధి అంటే ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడంటే వ్యతిరేకంగా మాట్లాడతాను, కానీ నేను సరైన విధి విధానాలతోనే మాట్లాడతాను. వాళ్ళు వేలెత్తి చూపడంలో ఒక సరైన కన్స్ట్రక్టివ్ విమర్శ ఉండాలని నేను కోరుకుంటానని చెప్తున్నాను. కేవలం తప్పడడుగులు వేస్తున్నాడు, కేవలం కొంత పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నాడు, ఒక అంశాన్ని తీసుకొని ఒక రెండు రోజులు మాట్లాడి దాన్ని వదిలేస్తున్నాడు అన్నటువంటి ఆరోపణలు ఖర్చుగా వినపడుతున్నాయి. అంటే నా ఉద్దేశంలో సార్ ఇప్పుడు ఇన్ని పొలిటికల్ పార్టీలు లాస్ట్ ఇన్ని డికేట్స్ లో ఎవరు కన్సిస్టెంట్ గా ఒక మాట మాట్లాడారండి? ఒక సమస్యను తీసుకొని ఇన్ని సంవత్సరాలు ఏ పొలిటికల్ పార్టీ ఉందో ఒక చిన్న ఒక ఇంక్లూడింగ్ భీమరావు బాగా ఇష్యూ జరిగింది లాస్ట్ టైం. ఆ రోజుగా 2 రోజులు మాట్లాడతారు, మళ్ళీ మానేస్తారు. నేను ఏ రోజైనా సార్ తక్కువే మాట్లాడతాను, కానీ చాలా కన్స్ట్రక్టివ్గా చాలా బలంగా మాట్లాడుతాను దాని మీద. దాని ఎప్పుడు నేను నా స్టాండ్ మార్చుకున్నాను. కాకపోతే ఏంటంటే క్రిటిసైజ్ చేయాలి కాబట్టి నేను ఏమంటే పొలిటికల్ బుల్లింగ్ అంటాను, లేదంటే పొలిటికల్ ర్యాగింగ్ అంటాను ఇలాంటి విధి విధానాలు. ఏం సార్ ఏంటి సార్ మంగళగిరి వెళ్ళినప్పుడు మార్చిలో రాజధానిలో పర్యటిస్తాను, మరోసారి రైతుల సమస్యలు తెలుసుకుంటున్నారు, వెళ్ళే ఆలోచన ఉంది? ఇంకా ప్రస్తుతానికి ఇంక లేదండి. అంటే నాకు ఈ మొన్న నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు నాకు రిపీటెడ్ వస్తుంది ఏంటంటే అది మన సంగారెడ్డి దగ్గర ఉండే నాకు పొల్యూషన్ ఇది మీద నాకు రమ్మని చెప్పి నాకు రిపీటెడ్ రిక్వెస్ట్ ఉన్నాయి. దాన్ని ఒకసారి అటు సైడ్ అని వెళ్తాను, ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది. No sir, I don't feel it's not about getting cheated on something. It's not at a personal level. It is a political party's accountability, sir. No matter whether they are a national party or a state regional party, I feel they are accountable to people. When the promise was given to people, I believe they should honor it. When they go away from the intended word or promise, it is a basic right of any individual, any citizen of this country to raise their voice. భారతదేశంలో 5 సంవత్సరాలకు ఒక్కసారి పేదరిక నిర్మూలన ఎన్నికల రూపంలో జరుగుతుందని ముఖ్యమంత్రులే చెబుతున్న ఈ తరుణంలో మీరు డబ్బు ప్రభావం లేని ఎన్నికలు చేయగలని అనుకుంటున్నారు? నిజం అంటే అది ఎంతవరకు సాధ్యపడుతుంది కూడా ప్రయత్నం లేకుండా ఎట్లా ఉంటుంది. నేను ఏం మాట్లాడుతానంటే నేను ఒక 20 years బ్యాక్ నేను సినిమాల్లో ఇట్లా వస్తాను, లేదు పాలిటిక్స్ ఇలా వస్తానని ఒక థాట్లో ప్రూవ్ చేయలేము. నడుస్తా అంటే ఏమంటుందని వీ హ్యావ్ టు వాక్ ద టాక్. ఎంత పాసిబిలిటీ ఉంది, దాని రిజల్ట్స్ ఎలా ఉండేదంటే నేను నడవకుండా జరగదు అని నేను ఎప్పుడు అనుకోను. అసలు ముందు నడిచి చూస్తే ఏమేమి జరుగుతాయి చూద్దాం అనుకుంటాను. డబ్బు ప్రభావం లేని రాజకీయాలు చేస్తాం ఎన్నికలు, అవి నాకు ఇష్టం. డబ్బు ప్రభావం రాజకీయాలు ఉండాలి, మనస్ఫూర్తి కోరుకుంటాను. అలాగే నేను కదా ఎవరైనా కోరుకుంటారు. కాకపోతే ఏంటంటే ఎవరికైనా డబ్బు వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టే ఎవరికి ఇష్టం. సార్, గోవాలో మణిపూర్లో ప్రజలు ఇచ్చిన రిజల్ట్ వేరు, అయితే కొనుక్కున్నారు బీజేపీ. దీన్ని ఎలా చూస్తారు? మళ్ళీ చెప్పరా? గోవా అండ్ మణిపూర్లో ప్రజలు ఇచ్చిన రిజల్ట్ వేరు, కానీ బీజేపీ డబ్బుతో అధికారం అక్కడ చేపట్టింది. మెజారిటీ తక్కువ ఉన్నప్పటికీ అదే నాకు అర్థం అంటే అంత ప్యూరిటానికల్ పొలిటికల్ అట్మాస్ఫియర్ మా కంట్రీలో లేదు. మేబీ 70s తర్వాత అది పోయిందని ఉంది. అది రావాలని కోరుకుందాం. అంత విషయం
అంటే నాకు ఇది గోపీచంద్ గారి ధర్మవడ్డి కథ గుర్తొస్తుంది. అంటే ఎవరైతే నువ్వు దూరం నుంచి చెప్తే మేము ఉంటాం కానీ నువ్వు మాకు ఓటు నువ్వు మా కోసం పోరాటం చేస్తావంటే అది పాప నిజంగా చాలా బాధ కలిగింది. అంటే కనీసం 90 ఓట్లన్నీ వచ్చినాయి అంటున్నారు. చాలా బాధ వేసింది. ఆవిడకి ఎంతో కొంత సపోర్ట్ ప్రజలు ఇంకా ఇచ్చిండాల్సి నిలబడాల్సింది. ఎందుకంటే వాళ్ళకున్న మరి ఆ ప్రత్యేకమైన చట్టం ఏదో ఉంది, ఆర్మీ చట్టం, దాని తాలూకు కష్ట నష్టాలు ఏమైనా తెలియదు కానీ నాకు ప్రత్యేకించి నాకైతే నాకు వ్యక్తిగతంగా ప్రజల తరఫున ఇంకొంచెం ఉంటే బాగుండేది అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అంటే నాకు ఒక సమస్య ఉంది సార్. ఇది అది ముందుగా వెనకాలగా నా దృష్టికి వచ్చింది. అది ముందుగా వెనకాలగా నాకు తెలియలేదు. అందువల్ల మన వాళ్ళు చూడమని చెప్పాను. అది నన్ను కలవక ముందు వచ్చిందా కలిసిన తర్వాత వచ్చిందా అనేది నాకు తెలియలేదు. అదొకటి అది నాకు అంటే ఒక పత్రికాముఖంగా మీడియాలో వస్తే నేను నమ్మగలను కానీ సోషల్ మీడియాలో వచ్చేది అది ఫ్యాబ్రికేటెడ్ లేదా నిజమా ఇవన్నీ ఒకసారి శోధించిన తర్వాతే మాట్లాడాల్సి వస్తుంది. మన మహిళా దినోత్సవం కూడా చాలా మంది మహిళలను అరెస్ట్ చేశారు. దేనికండి? మెగా ఆత్మహత్యకు వ్యతిరేకంగా అంటే ఇది ఆక్వా పార్క్ ఇవన్నీ సమస్యలు ఏంటంటే ఆ ఓనర్స్ కూడా చాలా అంటే బయటికి రావాల్సి వస్తుంది. మేము పొల్యూషన్ లేదని అంటున్నారు వాళ్ళు. మరి ఆ పొల్యూషన్ ఎందుకు రావట్లేదని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఆ యాజమాన్యం మీద ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ యాజమాన్యం నిజంగా వాళ్ళు అంత చిత్తశుద్ధితో ఉన్నారా, నిజంగా వాళ్ళు ఆ పొల్యూషన్ క్రియేట్ అవ్వబడుతుంది దానివల్ల అనేది వాళ్ళు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ నేను ఎందుకు దీని గురించి ఎక్కువ మాట్లాడి నిజంగా వాళ్ళంత పొల్యూషనే క్రియేట్ చేయనప్పుడు రేపు పొద్దున దాన్ని పెద్ద స్థాయి గొడవ చేయడానికి కూడా నేను దాని మీద పోరాటం చేయడం నేను సిద్ధంగానే ఉన్నాను. కాదు నేను ఎందుకంటే నాకు ప్రభుత్వం కానీ ఓనర్స్ కానీ వాళ్ళు ఏమన్నా పొల్యూషన్ రావద్దు, వాళ్ళకి ఇబ్బంది లేదు అంటున్నారు. కానీ నిజంగా వచ్చిన పరిస్థితులు వస్తే మటుకు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలో నాకు బాగా తెలుసు. థ్యాంక్ యూ సార్. అంటే పార్టీ స్ట్రక్చర్ నేనే ఆలోచిస్తుంటే ఇందాక మీరు అడిగే ఇక్కడ అడుగుతున్నారు. సో నేనేమంటానంటే కొంతమంది అనుభవం అవసరం ఉంది పార్టీకి. గతంలో కూడా నన్ను అడిగినా కానీ నాకేంటంటే అలాంటి అనుభూతులు నేను తీసుకుంటాను ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంత ప్రజలకు సమస్య మీద చాలా అవసరాలు ఉండి అంటే అవగాహన ఉండి నిలబడగలిగే వ్యక్తులు ఉన్నారు కొంతమంది. మరి వాళ్ళు ఎలాంటి పరిస్థితులు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది అంటే నా భయంలో ఏంటంటే నేను ప్రజారాజ్యంలో దెబ్బతిన్నాను కాబట్టి ఎంత స్థాయి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఎంత నన్ను నమ్ముతారు, లేదంటే ఒక ట్రస్ట్ ఫ్యాక్టరీ ఎట్లాంటి క్రియేట్ చేయొచ్చు, ఎలాంటి ప్లాట్ఫామ్లో ట్రస్ట్ ఫ్యాక్టరీ డెవలప్ వస్తుంది అనేది ఆలోచించాను. కాంగ్రెస్ లో మాజీలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అటు టీడీపీ వైసీపీ లేని వాళ్ళు అలాంటి వాళ్ళకి ఏమన్నా ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. అంటే నేను అంత పెద్ద ఏదో లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఒక యూత్ బేస్డ్ పొలిటికల్ పార్టీ చాలా మంది వాల్యూ బేస్డ్ ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడాలి ఎంత సహకరిస్తాం. ఓన్లీ 2 years టైం ఉంది కదా. 2 years మనసుంటే మార్గాలు ఉంటాయి సార్. జై హింద్.